హాయ్ ఫ్రెండ్స్, టుడే వచ్చేసి అటుకులతో మనం ఎలా ఉగ్గాని తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇది వచ్చేసి డిఫరెంట్గా అండి. ఓన్లీ అందరు అటుకులు చేసుకుంటూ ఉంటారు. దాంట్లోకి గ్రేవీ కూడా ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారండి. ఈ అటుకుల ఉగ్గానీలోకి మనము గ్రేవీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అటుకులు తీసుకోవాలి. ఇవి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎంతసేపు నానబెట్టాలి అంటే ఒక్కొక్క అటుకులు ఒక్కొక్క రకంగా ఉంటాయి. పల్చంగా ఉంటే తొందరగా తీసేయాలి. ఇవి కొద్దిగా మందంగా ఉన్నాయి కాబట్టి నేను కొద్దిసేపు పెడుతున్నాను. నెక్స్ట్ వన్ సైడ్ గ్రేవీకి అన్నీ తయారు చేసుకుంటున్నా. ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని తర్వాతకి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను వచ్చేసి గ్రేవీ చూపిస్తున్నాను. జీలకర్ర యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అన్నీ 1 by 1 యాడ్ చేయాలి. అన్నీ ఒకదాని తర్వాత యాడ్ చేసేయాలి. ఈజీ, 5 minutesలో గ్రేవీ తయారు చేసేసుకోవచ్చు. అటుకులు నానిపోయే లోపల మనం గ్రేవీ తయారు చేసుకుందాం. ఆనియన్స్ కొద్దిగా మగ్గిపోయినాయి కదా, నేను వన్ సైడ్ మసాలాలు కూడా అన్నీ పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి, మీ దగ్గర ఏముంటే అది. అల్లం తెల్లవాయి పేస్ట్ యాడ్ చేస్తున్నా. ఆనియన్స్ కొద్దిగా రోస్ట్ అవుతూనే నెక్స్ట్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసిన. వన్ సైడ్ వచ్చేసి టమోటా గ్రైండ్ చేసుకొని వద్దాము. ఈ కారము అన్నీ వేగిపోయినాక మనం టమోటా పేస్ట్ గ్రేవీ యాడ్ చేస్తున్నాను. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేయాలి. లాస్ట్లో కస్తూరి మేతి కూడా యాడ్ చేస్తున్నా. ఇది లేని వాళ్ళు మెంతాకు కూడా ఎండబెట్టుకునేది ఉన్నా కూడా వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నా. గట్టిగా ఉండకూడదు, కొద్దిగా సాంబార్ టైపు ఉండాలి అటుకుల ఉగ్గానిలోకి కలుపుకొని తినడానికి. రెడీ అయిపోయిందండి. 5 minutes బాయిల్ చేయాలా, పైనంతా ఆయిల్ రావాలి. అందుకు నేను పక్కన పెట్టేసిన. నెక్స్ట్ వన్ సైడ్ అటుకులు నానిపోయినాయని పోపు యాడ్ చేస్తున్నాను. వన్ సైడ్ కొద్దిగా అటుకులకు నాన్ స్టిక్ కానీ అలా మందాంది తీసుకోవాలి. అది రెడీ అయిపోయిందండి గ్రేవీ. వన్ సైడ్ గ్రౌండ్ నట్స్, పోపు దినుసులు, శనగబ్యాళ్ళు అన్నీ యాడ్ చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళు. నేను ఓన్లీ గ్రౌండ్ నట్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి. నేను వచ్చేసి పచ్చిమిర్చి చీలికలండి. తగినంత సాల్ట్ యాడ్ చేశాను. కొద్దిసేపు మూత పెట్టుకుందాం, బాగా మగ్గిపోతాయి. మగ్గిపోతూనే నేను అటుకులు యాడ్ చేస్తున్నాను. ఇది రెడీ కావడానికి కూడా అంతే అండి, పెద్ద టైం పట్టదు. 10 minutes తర్వాత ఇలా రెడీ అయిపోయిందండి. దీంట్లోకి గ్రేవీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.